వెంకీ సినిమాలో ట్రైన్ లో ఒక కామెడీ సీన్ ఉంటుంది. పాడు గజాల పాడు అంటూ బ్రహ్మి చేత పాట పాడించి పిచ్చ కొట్టుడు కొట్టి ఒక ఆట ఆడుకుంటారు హీరో అండ్ ఫ్రెండ్స్. అయితే అంతకు ముందంతా లొడలొడ వాగిన బ్రహ్మి నోరు ఆ సీన్ తర్వాత ఒక్కసారిగా మోగబోతుంది. ఆంధ్రాలో కూడా సేమ్ టు సేమ్ సీన్ అనుకోండి. కాకపోతే అక్కడ బ్రహ్మి స్థానాన్ని ఇక్కడ మన వైసీపీ మాజీలు తీసుకున్నారు. ఎంత ఎగిరారు, ఎంత వాగారు, ఎన్నెన్ని మాటలు అన్నారు. కానీ ఒక్కటే దెబ్బ మొత్తం నేల నాకిపోయారు. 2024 ఎన్నికల పుణ్యమా అని వైసీపీ పార్టీ దోల తీరిపోయింది. బటన్ నొక్కేసి ప్రతిపక్షాల గొంతు నొక్కేసి పబ్బం గడిపేసుకుందాం అనుకున్న బులుగు బచ్చాల బఫూన్లుగా మార్చేసి ఒక్కటే దెబ్బ కొట్టారు ప్రజలు. కొవ్వెక్కి కూసిన నోళ్లు ఒక్క దెబ్బతో మోగపోయాయి. అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా చేస్తామంటూ చేసిన విర్రవీగిన బతుకులకి పాపం చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. అయినా నోరు తెరిస్తే బూతులొచ్చేవిగా. ఇప్పుడెందుకింత మౌనమో. తెల్లారి లేస్తే నోటికొచ్చినట్టుగా వాగేవాళ్లుగా ఇప్పుడేమైంది? నోటికేమైనా పక్షవాతం సోకిందా? ఇంట్లో ఆడవాళ్లను సైతం వక్రీకరిస్తూ కూసిన నోళ్లు ఇప్పుడు గమ్మునున్నాయి. ఎందుకో అడపాదడపా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ అది కూడా జగన్ దృష్టిలో పడ్డానికే అన్నట్టుగా ఏపీలో జగన్ ఏపీలో ఉంటే మాత్రమే మీడియాలో కనిపిస్తుండడం, పొరపాటున జగన్ బెంగళూరు పోగానే మళ్లీ కలుగులోకి దూరిన ఎలకల్లాగా దాక్కోవడం ఎందుకో పాపం. అయినా చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం. సత్తెనపల్లి సంబరాల రాంబాబు ఏమైపోయాడో, శ్రీవారి టికెట్లను బ్లాక్ లో అమ్ముకున్న రోజా ఏమైపోయిందో, పేదల బియ్యాన్ని పంది కొక్కులా మింగేసిన పేర్ని నాని ఏమైపోయాడో, ఇక ఢిల్లీ లాబీలో బ్రోకరసం చేసుకునే సాయిరెడ్డి ఏడబోయాడో పాపం. అప్పట్లో కుక్కల్లా మొరిగిన వీళ్లు ఇప్పుడు కుక్కిన పేనుల్లా పడున్నారు. పొరపాటున నోరు తెరిస్తే ప్రజలు ఊరు చివరి శ్మశానంలో గొయ్యి తవ్వి పాతి పెట్టేస్తారేమో అని భయంగా బ్రతుకుతున్నారు. అందుకే అంటారు చెడపకురా చెడేవు అని.